ఎమ్మెల్యే గారు వాటిని ఫుల్ఫిల్ చేసేటువంటి బాధ్యత తీసుకుంటూ ఉన్నారు. మరి తెల్లారి 6 గంటల నుంచి ఎమ్మెల్యే గారి యొక్క ఇంటి దగ్గర కూటమి తరఫున మనందరి తరఫున కూడా ఏలూరు శాసనసభ్యులకి ధన్యవాదాలు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు ఏలూరు శాసనసభ్యులు శ్రీ బడేట్రాల డిప్యూటీ మేయర్ గారికి, రీజనల్ ఆర్టీసీ చైర్మన్ పెట్టారు. మొత్తానికి కూడా 1 by 1 పాయింట్ పెట్టి డైరెక్ట్ గా మీ అకౌంట్ లో డబ్బు జమ చేయడం జరుగుతుంది. ఎవరి దగ్గర నుంచి కూడా మీరు తిరగాల్సిన పని లేదు, అదేవిధంగా ఎవరికి మీరు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. సేరా సత్యవాణి ఇంత సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మీ అందరికీ కూడా ఏ ప్రభుత్వం ఏం చేస్తుందనేది ప్రజలందరికీ కూడా తెలియాలి. అదేవిధంగా ఎవరైతే మిగతా 1500 మంది కూడా ఇంకా రాలేదో డీడీల కోసం వాళ్ళందరూ కూడా తెలిస్తే రేపు నుంచి ఎక్కడెక్కడికి రావాలి అనేది అన్నీ కూడా మీకు ఉపయోగపడే మాట ప్రతిదీ కూడా చెప్తే అందరూ కూడా ఏనండి. కోటి ఆశలతో మీరందరూ కూడా 2017-18లో టిడ్కో ఇల్లు మా అందరికీ కూడా వస్తే చాలా సదుపాయాలతో అందరం కూడా సుఖంగా ఉంటామన్న ఉద్దేశంతో ఆనాటి తెలుగుదేశం పార్టీ మీ అందరికీ కూడా చెప్పి మీ అందరి చేత కూడా డీడీలు కట్టించింది. మీరు అందరూ కూడా వెళ్ళారు, చూశారు. మరి 2019లో ఒక్కసారి అవకాశం అని చెప్పి ఏదైతే మరి వాళ్ళు అడిగారో దానికి ప్రజలు భ్రమపడి మరి ఓట్లు వేశారు. ఎందుకనంటే పెట్టే పులిహార కంటే పరవన్నం ఇష్టంగా ఉంటుంది కాబట్టి ఆ పరవన్నం తిన్నాక ఆ పరవన్నంలో ఏం గెలిచిందనేది మీరు అందరూ కూడా చూడటం జరిగింది. ఆ రోజున మరి ఏదైతే ఇన్కంప్లీట్గా ఉంటే వచ్చిన తర్వాత ₹1 కూడా మీరు కట్టనవసరం లేదు, టిడ్కో ఇల్లు ఇస్తామనే చెప్పారు వాళ్ళు కూడా 2019 ఎలక్షన్ ముందు. కానీ వచ్చిన తర్వాత మీరు అనేక సార్లు మా దగ్గరికి తిరిగారు, మున్సిపల్ ఆఫీస్కి తిరిగారు, టిడ్కో ఆఫీస్కి తిరిగారు, వాళ్ళ నాయకుల దగ్గర తిరిగారు. మీకు ఒకే సమాధానం చెప్పారు. ఏంటది? మీరు ఏ ప్రభుత్వంలో పెట్టారు, మీరు ఎవరికి కట్టారు, వాళ్ళు ఇల్లు అడగని మా సంబంధం లేదు, మేము కనుక్కో మేము చెప్పని సమాధానం అన్నారు. అన్నారు లేదా? అన్నమాట వాస్తవం కాదా? మీరు తిరిగారు, నా దగ్గర చెప్పారు. మేము అన్నాం, మేము వచ్చిన తర్వాత మీరు భయపడకండి, మీరు క్యాన్సిలేషన్ కూడా సంతకం పెట్టద్దు అని చెప్పి కూడా చెప్పాను చాలా మందికి. అయినా అనేక మంది వాలంటరీ వ్యవస్థ ద్వారా దేనికో దానికి సంతకం పెట్టించుకుని మీరందరూ కూడా మాకు టిడ్కో ఇల్లు అవసరం లేదు, మేము మీకు ఇచ్చేస్తున్నాం, మేము లోన్ కట్టే పరిస్థితుల్లో లేదని చెప్పి మీ అందరి దగ్గర కూడా సంతకాలు తీసుకుని 4272 ఇల్లు క్యాన్సిల్ చేశారు. మీ అందరి ఆశల మీద నీళ్లు పోసేశారు. మేము వచ్చినప్పుడు ఈ 2 సంవత్సరాలు డీడీలు ఇవ్వడానికి లేట్ అవడానికి గల కారణం చెప్పిన, వచ్చిన ఫస్ట్ డే నుంచి కూడా ఈ క్యాన్సిల్ చేయకోకుండా మీకు ఇప్పించడానికి విశ్వ ప్రయత్నం చేసే అసెంబ్లీలో కూడా మీకు ఇవ్వాల్సిందే అని చెప్పి నేను అంతా కూడా మాట్లాడటం జరిగింది. కానీ దీంట్లో కిరికిరి పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము, దీనికి ఏదైతే మీ అందరికీ ఇల్లు ఇవ్వకుండా ఉండుంటే, పట్టా ఇవ్వకుండా ఉండుంటే మళ్ళీ 4272 మందికి కూడా టిడ్కో ఇల్లు ఇవ్వచ్చు. మీ అందరికీ ఏం చేశారంటే సంతకం పెట్టించుకుని మీరు తీసుకున్నా తీసుకోకపోయినా మీకు ఒక పట్టా ఒకటి ఇష్యూ చేశారు. కొంతమంది తీసుకోలేదు, ఇంకా చేతులు ఆఫీస్లో ఉండిపోయి ప్రతి ఒక్కరికి కూడా పట్టా ఇచ్చారు. ఇది రికార్డెడ్గా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోయింది. ఇక్కడ మీకు దాన్ని క్యాన్సిల్ చేయడం దానివల్ల ఎవరి వల్ల అవదు. మీరు వద్దనుకుంటే వదిలేసుకోవాలి తప్పితే దానికి మించింది వేరేదేం లేదు. దాంట్లో భాగంగానే మరి అందరికీ కూడా 14,89,87,000 రావడానికి నిరంతరం కృషి చేసాం. మీ డబ్బులు ఏంటంటే ఒక రోజుతో 2 రోజులతో వచ్చేది కాదు. కనీసం ఒక 20 సార్లు దీని మీద తిరిగి మాట పడకూడదు, మీకు డబ్బు ఇప్పించేయాలంటే డబ్బు ఇచ్చేది నా పని అవల. మీ అందరికీ కూడా ఎక్కడైతే ఇల్లు ఇచ్చారో ఆ గవర్నమెంట్ ఇచ్చిందని మేము అంటలా, అందరికీ కూడా 2,50,000 మీకు మళ్ళీ ఇల్లు కట్టించేస్తాం ఈ 2 సంవత్సరాలు. మీ అందరూ కూడా కట్టించుకోండి. ఎవరు వదులుకోవద్దు, ఇచ్చిన ఇల్లునే ఎవరు కూడా వదులుకోవద్దు డెఫినెట్గా. అదేవిధంగా ఎవరైతే లేరో అసలు పట్టా కూడా లేకుండా కొత్తగా ఇల్లు పెట్టుకోవాలో వాళ్ళకు కూడా పెట్టుకోండి, డెఫినెట్గా వాళ్ళకు కూడా ఇస్తాం. అదేవిధంగా మీరు ఇంతకుముందు కూడా మిమ్మల్ని అందరినీ కూడా బలవంతంగా ₹35,000 మీకు ఏదైతే మీరు కొబ్బరికాయ కొట్టి పూజ చేసి ఒక పూజారిని తీసుకెళ్లి ఆటో వేసుకుని ₹2,000 మీరు ఖర్చు పెట్టారు.
ఎక్స్పెక్టర్ లేదా? కనీసం 2 రూపాయలు కూడా పని చేయకుండా వదిలేస్తే ఆ ఇల్లులో 6093 ఇల్లు ఇప్పుడు కట్టి మేము అందరికీ కూడా అందజేయడం జరిగింది. 35,000 రిటర్న్ అవడమే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఇంకా 600 మందికి ఇవ్వాలి. అవి కూడా వ్యవస్థలో లోపాల వల్ల కొంతమంది సచివాలయాల్లో కట్టించారు, కొంతమంది డైరెక్ట్ గా కాంట్రాక్టర్ కట్టించారు. ఆ 600 కూడా అక్కడ మిగిలిపోయింది. 600 కూడా ఆ 35,000 రూపాయలు ఇప్పించే బాధ్యత మాది, మేము ఇప్పిస్తామని చెప్తున్నాం. అదేవిధంగా ఇందులో 4,272 మంది ఉంటే కొంతమంది ఎవరైతే ఉన్నారో సచివాలయానికి వెళ్ళా, మా ఆఫీస్ దగ్గర రాలా, కొంతమంది ఎవరైతే చనిపోయి ఉంటారు, చనిపోయిన వాళ్ళు లేఖల హైర్ ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళకి అందించడం జరుగుతుందనే సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే కొంతమంది అకౌంట్ పనిచేయకపోవడం వల్ల, ఎందుకంటే మీరు ఆ రోజున కట్టిన తర్వాత అకౌంట్ ఆపరేషన్లో లేకపోతే అకౌంట్ ఆగిపోతుంది. మీరు ఎవరైతే ఉన్నారో ఆ సచివాలయం దగ్గరికి వెళ్ళండి, ఆ వార్డ్ ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళండి, లేదంటే నిరంతరం పనిచేసి మా ఆఫీస్ దగ్గర రండి, అన్ని మేమే చేసి పెడతాం. మీరు ఎవ్వరు కూడా శ్రమ పడుకోకుండా మీ డీడీ మీకు ఇప్పించే బాధ్యత మాదని చెప్పి మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. 2,500 మంది ఇచ్చారు, అందులో 1,496 మందికి ఇవాళ అందరికీ కూడా ఇంచుమించు అందరికీ కూడా అకౌంట్లో పడిపోతుంది. ఒక 7కి నేను స్వయంగా చెక్ ఇవ్వడం జరుగుతుంది. మిగతా ఇక్కడ నా మీటింగ్ అయ్యే లోపే ఒక 400 మందికి అకౌంట్లో పడిపోతే సాయంత్రం లోపు అందరికీ కూడా పడుతుంది. పడని వాళ్ళు ఎవరైనా ఉంటే 2 రోజులు పోయిన తర్వాత ఇబ్బంది ఎవ్వరికి లేదు, ఎవ్వరు రూపాయి కూడా కాదు, ఎవ్వరు రూపాయి పోయిన బాధ్యత నాదే, ఆ రూపాయి అందజేసే బాధ్యత మాది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే నిరంతరం ఆఫీస్కి రావచ్చని మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అన్ని విషయాలు తెలియాలి. ఎందుకంటే వచ్చిన తర్వాత వాళ్ళు మేము మేట నొక్కినప్పుడు ఇచ్చామని చెప్పి వాళ్ళు ఓట్లు అడగడానికి వస్తున్నారు. నేను ఇందాక చెప్పా, 2 సంవత్సరాలు ఒక్కరోజు కూడా నిద్రపోలేదు. అలాగని రేపు రాబోయే ఎలక్షన్లో 62 డివిజన్లు అయిన 50 ఏళ్ళ మీరు 62 డివిజన్లు కూడా ఏ అభ్యర్థి నుంచో పెట్టిన కూటమి అభ్యర్థిని మీరు గెలిపించవలసిన బాధ్యత మీదే. నేను ఎలా నిద్రపోలేదో వాళ్ళు కూడా 5 సంవత్సరాలు నిద్రపోలేకోకుండా మీకు పనిచేసే బాధ్యత, చేయించే బాధ్యత నాదని మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. 7,000 మీ అందరికి అందించారా లేదా పెన్షన్ వచ్చే వాళ్ళకి మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. ఎవరికైనా వాళ్ళకి పెన్షన్ తీసేయడం జరిగిందా అని మీరు ఆలోచించాలి. ఇదివరకు మిమ్మల్ని భయపెట్టి మీకు కరెంట్ ఎక్కువ వచ్చింది, మీకు ఇల్లు ఉంది, మీకు లేకపోతే మీ ఇంట్లో 2 పెన్షన్లు వస్తున్నాయని చెప్పి కట్టేసి అనేక మందికి పార్టీలు, తెలుగుదేశం పార్టీలో తిరిగామని చెప్పి అనేక మందికి పెన్షన్లు కట్ చేయడం జరిగింది. ఇవాళ మేము వచ్చాక ఒక్కరికి కూడా పెన్షన్ తీయడం జరగల. అర్హత లేని వాళ్ళు 1,600 మంది ఉన్నారు. ఇందులో అనేక మంది ఉన్నారు ఇబ్బందులు పడేవాళ్ళు. ఇబ్బంది పడిన వాళ్ళు 1,600 మంది తీసుకుంటున్నా వాళ్ళకి క్యాన్సిల్ చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అలా తీసుకుంటున్నారు? కొంతమంది తెలియక ఆధార్ సీడింగ్ చేయించుకోవాలా, కొంతమంది స్కూల్లో చేయించుకోవాలా. అందరికీ కూడా మేము ఎడ్యుకేట్ చేసి ప్రమాదం 800 మందికి కింద సంవత్సరం మళ్ళీ ఆధార్ సీడింగ్ చేసాం. ఆ 800 మందికి కూడా ఈ సంవత్సరం ఆ తల్లికి 100 వాళ్ళకు కూడా పడుతుందని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఫ్రీ బస్ మీ అందరూ కూడా ఆడవాళ్ళు ఈ రోజున గుళ్ళకి దర్శనాలకి పెరుగుతున్నాయంటే కారణం అంతా కూడా ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల. మేము కూర్చోడానికి కూడా చోటు ఉండట్లా. మీరేమంటున్నారు? అందరూ కూడా డబ్బిచ్చి మేము నుంచుంటున్నాం, డబ్బు ఇవ్వకుండా మీరు కూర్చుంటున్నారు. అయినా మాకు సంతోషమే, మీ అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి మేమందరం కూడా కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరు కూడా పేదవాళ్ళు ఎవరు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఎప్పుడైనా సరే నిరంతరం అన్నదానాలు ఎన్ని చేస్తున్నా సరే అన్న క్యాంటీన్ అనేది ఒకటి ఉంటే డెఫినెట్ గా అక్కడికి వెళ్ళి పొద్దున్న టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, రాత్రి భోజనం కానీ 5 రూపాయలకి, మీ దగ్గర 5 రూపాయలు లేకుండా సరే 5 రూపాయలు తీసుకోకుండా భోజనం పెట్టే పరిస్థితి అన్నా క్యాంటీన్ ద్వారా మీకు కల్పించినందుకు మీరందరూ కూడా గర్వంగా ఫీల్ అవ్వాలి. మీరందరూ కూడా ఎందుకంటే కూటమి వచ్చిన తర్వాత మీ అందరూ కూడా చెప్తున్నాం. ఒక చిన్న కథ లాంటి ఒక చెట్టు నాటారు. కూటమి అనేది ఒక చెట్టు అనుకోండి. చెట్టు నుంచి ఏమొస్తుంది? పోత వస్తుంది. పోత వచ్చాక పెండ వస్తుంది. పెండ వచ్చాక కాయ వస్తుంది. ఆ కాయని కోసుకోవాలని మీరు అందరూ కూడా చూడాలి. నాకు వద్దు ఒక్కసారి చెట్టు కావాలంటే తెల్లారికి ఆకులన్నీ ఎండిపోతే మీకు ఏముండదు. ఆ చెట్టుకి రోజు కూడా నీళ్లు పోసి పెంచవలసిన బాధ్యత మీదే. మీరు పెంచితే ఆ కూటమి చేసే పరిపాలన, కూటమి వల్ల వచ్చే సంక్షేమం కానీ అభివృద్ధి కానీ మీ అందరికీ వస్తాయని మీరు తెలుసుకోవాలి. ఆ కూటమికి మీకు ఖర్చు అయ్యేది కాదు. వర్షపు నీరు పోయొచ్చు, ఇంట్లో నీరు పోయొచ్చు, మీరు వాడుకున్న నీరు పోయొచ్చు. ఆ నీరు పోసే మొక్కే ఆ కూటమి అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. అదే విధంగా మీరు అందరూ కూడా మద్దతు ఇవ్వాలని మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఇంతమందిని పిలిచి మీ అందరికీ చెప్పింది మీరందరూ వాస్తవాలు కాదా అని చెప్పి తెలిసినట్టు మీ ఇంటికి వస్తున్నారు, ఓటు అడగడానికో దేనికో తిరుగుతున్నారు వైసీపీకి. ఎందుకంటే మనమే అనేక గుళ్ళకి వెళ్తాం, అనేక సినిమాలు చూస్తాం. ఒక సినిమా అందరికీ నచ్చదు, ఒక హీరో అందరికీ నచ్చడు. కానీ చేసే పని ప్రజల కోసం అవునా కాదా అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. ఇవాళ వస్తున్నారు 5 సంవత్సరాల్లో
మీరు ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటి చేశామని చెప్పండి. మీరు ఓటు వేయండి వాళ్ళకి, నేనేమడగను. తెలుగుదేశం పార్టీ అన్ని పనులు చేయలేకపోవచ్చు, మీ ఇంటి రోడ్డు అయిపోవచ్చు. 100 మందికి రోడ్లు వేసాక ఇంకా 1000 రోడ్లు మిగులుతాయి. ఎందుకంటే వాళ్ళు చేసిన పరిపాలనలో మొత్తం కూడా అస్తవ్యస్తంగా అయ్యి మనమందరం కూడా ఇబ్బంది పడ్డాం. ఇవాళ డ్రైనేజ్ వ్యవస్థ అవ్వచ్చు, లైటింగ్ వ్యవస్థ అవ్వచ్చు, రోడ్లు అవ్వచ్చు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఇక్కడికి రావడానికి ఆటోలో చక్కగా వచ్చారు. మీ ఇంటి రోడ్డు బాగోదామో మెయిన్ రోడ్డు మీద మటుకు శుభ్రంగా రావడం జరిగింది. ఇలాగే ఇంకా అనేక ఈ సంవత్సరం 70 కోట్ల రూపాయలతో రోడ్లు డ్రైన్లు వేసాం. ప్రతి సంవత్సరం కూడా ఈ 3 సంవత్సరాల్లో కూడా మొత్తం మీ కాలనీలో ఏదైతే ఉన్నాయో అన్ని రోడ్లు కూడా వేయడం జరుగుతుంది. కొంతమంది ఎక్కడైతే వీళ్ళందరూ కూడా కాలనీలో కొనేసుకుంటారు, 5000కి వచ్చేస్తుంది, 6000కి వచ్చేస్తున్నారు. రోడ్లు డ్రైన్లు అక్కడ ఉండవు, స్థలం వచ్చేసింది మాకు చాలా అంటారు. తెల్లారి నా దగ్గరికి వస్తారు, అండ్ మా ఇంట్లో నుంచి నీళ్ళు బయటికి వెళ్తలేదండి, మా రోడ్డు బయటికి వస్తేనేమో గోతులంటే అని అంటారు. ఇల్లు స్థలం కొనుక్కునేటప్పుడు డెఫినెట్ గా దానికి రోడ్డు డ్రైన్ వేస్తాడా లేదా యజమాని, వేయించాడా లేదా లేఅవుట్ లోనే మీరు వాళ్ళ గంటాబలంగా డాక్యుమెంట్ లో రాయించుకుని మీరు కొనుక్కోవాలని మీ అందరిని కూడా కోరుకోవడం జరుగుతుంది.